ఎస్ అండి. ఓకే ఓకే. సో ఎన్రోల్మెంట్ కష్టపడ్డారు అంటే అప్పుడు అనిపించిందా ఈజీగా గెలుస్తాను అనిపించిందా? ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఫీలింగ్ ఏంటి? సంవత్సరం క్రితం మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ మైండ్ లో? నో ప్రాబ్లం. ఎట్లయినా టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు వ్యవస్థలతో నేను ఉన్నాను కాబట్టి కొన్ని అస్త్రాలు నా మీద ఎలాగూ సంధిస్తారు. నేను ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వస్తున్నాను కాబట్టి చాలా ఛాలెంజెస్ మరి ఎదుర్కోవాల్సి వస్తుంది అని నేను గెస్ వేసిందే, కానీ ఖచ్చితంగా గెలుస్తాను అనే ఒక నమ్మకం అయితే ఉండే. బట్ ఏమైపోయిందంటే ఇక్కడ ఈ బీసీ వాదం అని హిందూ వాదం అని ఈ రెండు తెర మీదకి ఎక్కువగా రావడం, తర్వాత నాకున్న చాలా తక్కువ వ్యవధిలో అందరూ కాంగ్రెస్ శ్రేణులను నేను తొందరగా వాళ్ళతో మింగిల్ కావడం అనేది కొంచెం జరగలేదు అక్కడ. ఓకే, అంటే వాళ్ళు మింగిల్ కాదా, మీరు మింగిల్ కాలేదా? అంటే ఎవరైనా మొత్తానికి నేను కలిసే ప్రయత్నం అంటే 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఒక్కొక్కరిని తిరిగి కలవాలి అనేది జనరల్లీ ఎవరుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఒక ఫోన్ కాల్ అన్న రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో మరి ఇంత పెద్ద కాన్స్టిట్యూన్స్ పరిధిలో నేను అందరికి ఫోన్ చేయడం అనేది కొంచెం వీలు కాలేదు. అక్కడ బహుశా ఇబ్బంది పడి ఉంటారు నా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో అంటే పొరపాటు మీదే అంటారా? అంటే చేసి ఉంటే బాగుంటది. వాస్తవానికి ఫోన్ లో ఏది అవసరం లేకుండా ప్రతి కార్యకర్త పార్టీ గురించి వర్క్ చేయాలి, తర్వాత ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ మన ప్రత్యర్థి అభ్యర్థి చూసుకున్నట్లయితే మరి ఆయన ఏమాత్రం తిరగలేదు, ఏమాత్రం కూడా లేదు. ఆయన అక్కడ భుజాన వేసుకుని వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ కూడా నిజానికి అంజిరెడ్డి అంటే మెదక్ అంజిరెడ్డికి చాలా మంది ఇక్కడ ఎవరికో తెలియదు కరీంనగర్ ఆదిలాబాద్ లో, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడు పోటీ చేయలేదు. చాలా మందికి ఇక్కడ క్యాడర్ కు తెలియదు, నాకు కూడా చెప్పారు క్యాడర్ కు తెలియదు. కానీ పార్టీ మీద అభిమానంతో లీడర్లు క్యాడర్ అందరు భుజాన వేసుకున్నారు. మరి అది కాంగ్రెస్ లో ఎందుకు జరగలేదు? నరేందర్ రెడ్డి అంటే అందరూ తెలుసు రాష్ట్రంలో. చేయలేదు అనడానికి మనం అట్లా పూర్తిగా చెప్పలేం, కానీ అందరు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ గుడ్డ మీద చేసుకొని మనం ఎవరేం ఏం చేశాము ఏం చేయలేదు అన్నది ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. నేను చేయలేరు అని చెప్పలేను, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి మీటింగ్లు పెట్టడము, పిసిసి ప్రెసిడెంట్ గారు నిరంతరం పర్యవేక్షణ చేయడం, తర్వాత ముగ్గురు మినిస్టర్లు అందుబాటులో ఉన్నారు, తర్వాత మినిస్టర్స్ అందుబాటులో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కింది స్థాయి క్యాడర్ ను ఉరికి పెట్టే విధంగా చేయలేకపోయినాం అనేది అయితే నాకైతే అనిపిస్తున్నది. కింది స్థాయి క్యాడర్ ను ఉరికించలేదు. కింది స్థాయి క్యాడర్ తప్పంటారా, లీడర్స్ తప్పంటారా? అది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ సచ్ కంట్రవర్షియల్ ఆన్సర్స్. కాకపోతే ఒకటి ఏంటంటే చాలా రకాలుగా చాలా మరి నా మీద అస్త్రాలు వివిధ రకాలుగా అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలు చేసినప్పుడు కొంచెం పార్టీలో ఉన్న శ్రేణులు ఇంకా కొంచెం తిప్పికొట్టేది ఉండే అని నాకు అనిపడింది. ఆఫ్ కోర్స్ అప్పటికి ప్రయత్నం చేశారు, బట్ ఏదేమైనా ఇది మనం ఇప్పుడు ఎవరిని త్రో చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనే ఇంకా కొంచెం ఈ అవేర్నెస్ చేసేది ఉండే, ఎందుకంటే ఓటింగ్ లో పాల్గొనే ముందు ఓటరు ఏ రకంగా 28,000 ఇన్వాలిడ్ ఓట్స్ జరిగాయి. అందులో ఓటర్ ని ఇంకా మనము ఎలక్షన్ కమిషన్ తో సహా తర్వాత మా పార్టీ శ్రేణులు కావచ్చు, నేను కావచ్చు, ఏమి చేయాలి, అసలు పని ఎలా మార్క్ చేయాలి, ప్రియారిటీ ఆఫ్ ఓటింగ్ ఎలా చేయాలి అనేది అసలు చేయలేకపోయినాం.